చుట్టూ నీళ్లే కానీ తాగడానికి గుప్పెడు మంచినీళ్ళు లేవు. 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి. చిన్నపిల్లలు వృద్ధులు తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం చేపట్టే సహాయక చర్యలు తమ వద్దకు రావటం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడలోని వరద కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. బుడమేరు కట్ట పొంగి పొరలుతుంటూ ఇటు బుడమేరు వాసులంతా చాలా కన్నీరు మున్నీరు గెలుపుతున్నారు. 4 రోజులైంది. 4 రోజుల నుంచి వీళ్ళంతా జల దిగ్బంధంలోనే ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో మాకు సహాయం ఎవరు అందిస్తారు, ఎవరు ఇస్తారని చెప్పేసి వృద్ధులైతే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రాంతం అంతా పూర్తిగా జలమలం అయిపోతుంది. ఇక్కడ రెస్క్యూ రావాలని కూడా రెస్క్యూ టీములు రాలేదని చెప్పేసి ఇప్పటి వరకు మీకు ఏమీ ఆహారం కానీ ఏమీ పాలు కానీ ఇతర ఏం అందలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇంకో పక్కన చూడొచ్చు మాకు మంచినీళ్ళు కూడా ఉదయం గత 4 రోజుల నుంచి మంచినీళ్ళు కూడా మాకు ఎవరు ఇవ్వలేదు. మాకు అందిన మట్టికి ఇప్పుడు దాకా మా ఇంట్లో ఉన్నాయన్నీ వాడుకున్నాము. మాకు వచ్చేసి మంచినీళ్ళు కూడా ఏమీ రాలేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మాకు మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ నగర వాసులు అయితే బుడమేరు వాసులు అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు లో కర్రలు పట్టుకుని ఇక్కడ రోడ్డు మీద ఉంటున్నారంటే కర్రలు పట్టుకుని ఎవరన్నా కొడతానే కాదు ఇటు పురుగు పుట్ర ఏదన్నా వచ్చి మా ఇంట్లోకి వస్తాయని చెప్పేసి ఈ కర్రలు పట్టుకుని ఈ కాలనీ వాసులంతా ఇక్కడ ఉన్న చూస్తున్నారు. గతంలో కొన్ని పాములు వచ్చాయని చెప్పేసి వీళ్ళంతా భయాందోళనతో ఉదయం నుంచి ఈ కర్రలు పట్టుకుని ఇటు పురుగు రాకుండా అయితే వీళ్ళని చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఇంటి దగ్గర ఒక కర్ర పట్టుకుని అయితే నుంచి బయటగా తోసిన పరిస్థితి. అక్కడ చూడొచ్చు మరో మహిళ కూడా అక్కడ కర్రలు పట్టుకుని ఇక్కడ లోపలికి పాములు అవి ఇతరితర రాకుండా ఉండేందుకు కూడా వీళ్ళు నీళ్లు బయటకి తోస్తున్నారు. అయితే అసలు దీన్ని ఏం జరిగింది, వీళ్ళకి ఏమైనా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అయితే ఇక్కడ వీళ్ళ పబ్లిక్ అడుగు ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీకు ఏంటి ఏమైనా అందుతున్నాయా, ఇక్కడ ఏంటి పరిస్థితి? ఏం అందలేదండి. ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి మేము తెచ్చుకున్నాం. మా సందులో గానీ వెనక సందులో గానీ అసలు ఏం అందలేదు. అసలు మేము వెళ్ళి తెచ్చుకున్నాం అంతే. ఎవరో రాలేదు ఇక్కడికి. ఇదిగో మా వాళ్ళందరం మేమందరం వెళ్ళి తెచ్చుకున్నాం అంతే. ఇక్కడ వృద్ధులు ఎక్కువ పిల్లలు ఉండట్టు కనిపిస్తా ఉంది. వీళ్ళకి సంబంధించి అసలు ఏమి ఆహారం అంటే ఆహారం సందుల్లోకి అయితే ఎవరు రావట్లేదు సార్. ఏదైనా మెయిన్ రోడ్లకి వెళ్ళి తెచ్చుకోవడమే కానీ సందుల్లోకి వచ్చి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి అయితే లేదు. అందరూ మోసుకొని ఇప్పుడు పెద్దవాళ్ళని చూసుకొని మేము వెళ్తుంటే పోనీ పైకి వెళ్తే ఒకటి ఇస్తే ఇక్కడ ఇంతమంది ఉంటే ఏం సరిపోతుంది డిస్ట్రిబ్యూట్ చేయడానికన్నా. మేము ఏదో మేము ఇలా తిరిగి పడవల మీద వాటి మీద సప్లై చేయడానికి కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. అసలు బాగా ఇబ్బందిగా ఉంది. అసలు నీళ్ళేమో తగ్గలేదు, అన్నీ పాడైపోయి ఉన్నాయి. అసలు పిల్లలకి ఏమీ లేక ఇబ్బంది పడుతున్నాం. మీ ఏరియాలో ఎక్కువ వృద్ధులు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆహారం ఎలా సప్లై అవుతుంది, మీరు ఏమైనా తెచ్చుకి వీళ్ళకి పెడుతున్నారా? ఇవ్వండి సార్, ఇలాంటి ఏదైనా దొరికితే తెచ్చుకొని ఇవ్వడం, అంతకన్నా ఏమీ లేదు. ఎవరో లోపలికి రాలా, బయట దొరికితే మాత్రం ఫుడ్ దొరుకుతుంది, అవి తీసుకోవడం తెచ్చుకోవడం. రాత్రి మాత్రం ట్రాక్టర్లో వచ్చినాయి, నిన్న రాత్రి వచ్చినాయి. ఈ రోజు పొద్దున్న అక్కడ ఇచ్చారు పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, కానీ 2 రోజుల ముందు అయితే ఏమీ లేదు. చెప్పండి సార్, ఈ పరిస్థితి ఇలా ఉంది కదా, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తామండి, ఇప్పుడు వాళ్ళు చేసేది ఏమీ లేదు. జనాభాని పెంచుకొని ఇంటింటికి ఏదో తిండి వరకు వస్తే ఈ 4 రోజులు బాగానే ఉంటది. మేము ఏం చేద్దాం ఇప్పుడు? ప్రధానంగా వీళ్ళు గొప్పతనం ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఎవరు ఏమనలేని పరిస్థితి. వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు, కానీ అంతమందికి తిండి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేని పరిస్థితి. కొంత మేము సమకూర్చుకుంటున్నాము, కొంత ఇది వృద్ధులు, ఇది చిన్నపిల్లలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు మాత్రం ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కొండ కాలనీ వస్తే చెప్తున్న పరిస్థితి. ఇది కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అస్గర్, తిరుమల టీవీ, విజయవాడ.